సింపుల్గా మీ ఫోటోని 3Dలోకి మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మన గూగుల్ ఫోటో యూస్ చేసి మీ ఫొటోస్ని ఈజీగా 3Dలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం గూగుల్ ఫొటోస్ అయితే ఓపెన్ చేయాలి. సో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టాప్లో ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేయాలి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద సినిమాటిక్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో సినిమాటిక్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అయితే 3Dలోకి కన్వర్ట్ అవుతుంది. చూస్తారు కదా, సో ఈ విధంగా మన ఇమేజ్ని అయితే 3Dలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం 3Dయే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అనేవి గూగుల్ ఫొటోస్లో ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ అయితే క్లిక్ చేయాలి. సో ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫోటోని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో డైనమిక్గా మార్చుకోవచ్చు, ఫోటోకి బూస్ట్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ యాక్షన్ అనే ఒక ఫీచర్ ఉంది కదా, సో యాక్షన్ ఫీచర్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యాక్షన్ మీద క్లిక్ చేయగానే మనకి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేది అక్కడ కనపడతాయి. సో మనం మ్యాజిక్ ఎరేజర్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో అంతేకాకుండా బ్లర్ అన్బ్లర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు అన్బ్లర్ కూడా చేసుకోవచ్చు మీ ఫోటోని. సో అంతేకాకుండా ఇంకా చాలా టూల్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకి పోర్ట్రేట్ బ్లర్ కూడా ఇందులో ఒక ఫీచరు. సో పోర్ట్రేట్ బ్లర్ యూస్ చేసి కూడా మీరు ఫోటోని బ్లర్ అన్బ్లర్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగున్నాయి కదా. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో అంతేకాకుండా మనకి షార్పెన్ మీద కూడా క్లిక్ చేసి ఫోటోని షార్పెన్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత అద్భుతమైన ఫీచర్స్ మన గూగుల్ ఫొటోస్లో అయితే ఉన్నాయో. సో వీడియో నచ్చిన మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.